చెరువులు కుంటల విషయంలో హైడ్రామా నడిపిస్తుందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. హైదరాబాద్ హస్మత్పేట్లోని బోయిన్ చెరువును ఆయన సందర్శించారు. చెరువు సమీపంలో నివసిస్తున్న 140 కుటుంబాలకు ఎఫ్టీఎల్లో ఉన్నారని నోటీసులు ఇటీవల ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం పట్ల ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 నుండి 100 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకొని రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. నా పెళ్ళయి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల నుంచి మా అత్తగారి ఇల్లు ఇక్కడనే, మా అమ్మ వాళ్ళ ఇల్లు షాలిబండ. నన్ను ఇచ్చిండు హస్బెండ్పేటకు. అప్పటి నుంచి నాకు సర్పంచ్ ఇచ్చిండు ఇది జాగా. గ్రామ పంచాయతీ నుంచి ఇది ఇల్లు కట్టుకున్నా, ఇక్కడనే ఉన్నా. నేను 5 రూపాయల టెక్స్, 2 రూపాయల టెక్స్ కరెంటు బిల్లు కట్టుకుంటా. నాకు దగ్గర 10 రూపాయలది ఉంది, 5 రూపాయల టెక్స్ కాగితం ఉంది. ఇవన్నీ ఉన్నాయి నాకు ఇచ్చిన. ఇప్పుడు రోడ్డు మీదకి రమ్మంటే నేను ఎట్లా వస్తా? నాకు 5 మంది పిల్లలు ఉన్నారు. నా పిల్లలను తీసి ఏడ రోడ్డు మీద వేయాలి నేను? చెప్పుండి మీరే. మాకు ఏది ఆధారం చేస్తారో మాకు ఆధారం చేయండి. మమ్మల్ని నన్ను ఉంచినాక మీరు ఏ పని అన్నా చేసుకోండి, మేము వద్దట్టలేము. నేను న్యాయం కొద్ది చెప్తున్నా. మీకు ధర్మత అయితే చూడండి. మమ్మల్ని ఇంతమందిని ఆగం చేయకుండా మేము గరీబోరం. ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు. నేను అంటలేను. పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ, మమ్మల్ని మెట్లు కూడా ఎవడు ఎక్కనియాడు. మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు, కానీ ఉన్నోడు మాత్రం పైరవి చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు. అందుకనే చట్టం ఉన్నవాని చుట్టం కావద్దని మేము అంటున్నాం. అంటే మీ మాటకు అర్థం ఏంటంటే బహుళంతస్తులు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు. పైరవి చేసుకున్నాడు కూడా నువ్వు కూలగొట్టరాదు వాళ్ళంతా అంటారు. నీకు దమ్ముంటే కూలగొట్టి పైరవి చేసుకున్నాడు. నేను అంటున్నా వల్ల పేదవాళ్ళు 40-50 గజాలు వాక్ సాగర్ చెరువు ఉంది. 632 మందికి ఆనాటి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు బఫర్ జోన్ ఉందని, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ ఉందని ఎట్లా అంటావు? ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు 60 గజాల నుండి ఎవరంటారు చెప్పు? నేను ఉంటాను 60 గజాలు కదా చెప్పవు. నరసింహ ఉంటాడు 60 గజాలు. కడు బీదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు బాయ్ సాబ్. ఈ మురికి కూపంలో ఎవరు ఉంటారు బాయ్ సాబ్?